చూస్తే కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలకు స్పందించారు. నిందితులపై కఠిన చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఘటనపై అధికారులను నివేదిక కోరారు. సీఎం చంద్రబాబుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నివేదిక అందించారు. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలకు స్పందించారు. నిందితులపై కఠిన చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఘటనపై అధికారులను నివేదిక కోరారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి అప్పారావు సిద్ధంగా ఉన్నారు. అప్పారావు, శంకరి, కాకినాడ జిల్లాలోని రంగరాయ మెడికల్ కళాశాలలో 50 మంది విద్యార్థులను లైంగికంగా వేధించిన ల్యాబ్ ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలు తీవ్ర కలకలం రేపాయి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై సీఎం చంద్రబాబు తక్షణమే స్పందించారు. అందులో భాగంగా జిల్లా కలెక్టర్తో కూడా సీఎం చంద్రబాబు మాట్లాడారు. తక్షణం బాధ్యతలపై పోలీసు కేసు కూడా నమోదు చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా మరి కాసేపట్లో ముగ్గురిని బాధ్యులుగా గుర్తించి కేసు నమోదు చేయనున్నారు. అదేవిధంగా ఏబిఎన్ లో కథనం వచ్చిన నేపథ్యంలో రంగరాయ మెడికల్ కళాశాలకి పోలీసులు కూడా వెళ్లి అక్కడ ల్యాబ్ లో తనిఖీలు చేశారు. విద్యార్థులను వేధించిన ఉద్యోగులతో కూడా మాట్లాడి వాళ్ళపై కూడా కేసు నమోదు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. మరో పక్క చూస్తుంటే మధ్యాహ్నం 3 గంటలు కూడా ఈ ఘటనకు సంబంధించి జిల్లా కలెక్టర్ షాన్మోహన్ కూడా ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసి నిందితులు సంబంధించి ఏ విధంగా విద్యార్థులను ఇబ్బంది పెట్టారు, అసలు వాస్తవం ఏం జరిగింది, నివేదికలో ఏమేమి అంశాలు ప్రస్తావనకు వచ్చాయని కూడా వివరించుకున్నారు. మరో పక్క చూస్తుంటే రంగరాయ మెడికల్ కాలేజ్ ల్యాబ్ లో ఏదైతే ఉద్యోగులు ఉన్నారో దాదాపు 50 మంది నర్సింగ్, బిఎస్సి ఇతర విద్యార్థులపై గత కొన్ని రోజులుగా 3 ల్యాబ్ సిబ్బంది లైంగికంగా వేధిస్తున్నారు. ఆ శరీరంపై అసభ్యకరంగా రకరకాల ప్రాంతాల్లో ప్రదేశాల్లో కూడా చేతులు వేస్తూ వాళ్ళు ఇబ్బంది పెట్టిన నేపథ్యంలో విద్యార్థులను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల ఫిర్యాదు చేసిన నేపథ్యంలో 10 మంది ప్రొఫెషనల్ కమిటీ ఇప్పటికే 50 మంది విద్యార్థులతో మాట్లాడి నివేదిక కూడా సిద్ధం చేసింది. ఈ నివేదిక ఆధారం కూడా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే అధికారులను ఆదేశించారు. రంగట్టుపల్లంటే రంగరాయ మెడికల్ కాలేజీలో విద్యార్థులను లైంగికంగా వేధించిన వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించొద్దు కానీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా ఆదేశించిన నేపథ్యంలో మరి కాసేపట్లో పోలీసులు కూడా నిందితుల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పాలి. శంకరి.